మంగళవారం ఉన్నాడంట. ఆడికి యోగలం అని పాదయాత్ర స్టార్ట్ చేశాడు. ఆడి కింద గోళీలు గులాబ్ జాములు అయిపోయి ఒక కాలు అటు ఒక కాలు ఇటు వేస్తున్నాడు. ఆడు ఎడుపోతున్నాడో తెలియట్లా. ఆడేం మాట్లాడుతున్నాడో ఆడికి తెలీదు. కార్పొరేటర్గా కూడా గెలవలేని చవట దద్దమ్మ మంగళగిరి అని సరిగా పలకటం రాని ఒక 420 గాడు ఆడపిల్లల బొడ్లు చుట్టూ టేపులేసి స్విమ్మింగ్ పూల్లో కడ్రారులతో అన్నీ పిలుచుకొని ఈ 420 నా కొడుకు వీడు మాట్లాడితే అంటే వీడు 2024లో వీడు రావాలా. ఇప్పుడు మాకు కళ్ళాలు తీస్తే వీడి బాబు ఏపీలో తిరుగుతాడా? వాడి యోగాలం యాత్ర సాగిద్దా? చెప్పండి, వాడి యోగాలం యాత్ర సాగిద్దా? ఒకటే చెప్తున్నా, హ్యాంగర్కున్న సొక్కా వేసుకొని బయటకు వస్తే టీడీపీ ఆఫీసులు టీడీపీ చాప్టర్ క్లోజ్ అయిపోద్ది. మంచి 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 అని మా కాళ్ళు చేతులు కట్టేశాడు పెద్ద ఆయన. లేదంటేనా ఈ నా కొడుకులకు కాదు, బొల్లుబాబు చంద్రబాబు నాయుడు గాడికే సటకోపం పెట్టేసేవాళ్ళం. ఖచ్చితంగా చెప్తున్నా, మీకు రాసి పెట్టుకోండి. ఈ మౌనం కూడా ఎక్కువ రోజులు ఉండదు. వాడు నేనేదో మాట్లాడుతున్నాడు, భయం అంటే ఏందో చూపిస్తానని. తాడేపల్లి ప్యాలెస్ వణికిపోవాలన్నారు. తాడేపల్లి ప్యాలెస్ కాదు, ముందు వీడి కొంప వణుకుతుందాడా. వీడి యోగంలో తిరుగుతున్నాడు, ఆ ఇంట్లో అన్నీ జరుగుతున్నాయి, అవి చెక్ చేసుకోమన్నాడు పోయి ముందు ముండనాయాలని. ఏం మాట్లాడతాడు వాడు? భయానికే రంకు మొగుడు జగన్మోహన్ రెడ్డి. తట్టుకుంటారా అసలు రూపం చూస్తే? తెలీదా వీళ్ళకి? తెలీదా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏం తెలీదా? టీడీపీ ఆఫీస్ గేట్లు పగల కొడితేనే నా కొడుకులకి కింద పైన ప్యాక్ అయిపోయి మొత్తం ఎన్ఎన్సీకి చెప్పి ఢిల్లీ నుంచి సెక్యూరిటీని దింపుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఆడి చుట్టూ ఉన్న బ్లాక్ క్యాట్స్ లేకుండా చంద్రబాబు నాయుడు గారిని ఒక్క గంట తిరగమని చెప్పండి, భయానికే చచ్చిపోతాడు నా కొడుకోడు. భయానికే చచ్చిపోతాడు గుండాగి. వాడా మాట్లాడేది? అప్పిగాడు కొడుకు అప్పిగాడే అవుతాడు. అర్థమైందా? అప్పిగాడి కొడుకు తుప్పుగాడు అవుతాడు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవాలంటే ఆడవుతుంది. సో ఒకవేళ నేను అడుగుతుంది, ఒకవేళ టీడీపీ నెక్స్ట్ అధికారంలోకి వస్తే టీడీపీ మీ పరిస్థితి ఏంది అని. 2015లో గవర్నమెంట్ ఎవరుంది? 14 నుంచి ఎవరున్నారు? టీడీపీ. 15 నుంచి 8 కేసులు వేసిన చంద్రబాబు నాయుడు మీద. మరి చంద్రబాబు నాయుడు ఇంత అగ్రెసివ్ గా లేదు. ఎందుకు లేదు? అంటే సోషల్ మీడియా ఇంత ఎక్స్పాండబుల్ అవ్వలేదు. ఆ రోజు TV9 లో నేను 2.5 గంటలు కూర్చొని డిబేట్ తీసుకున్నారు నాది. తిరుమల తిరుపతి దేవస్థానం మీద చోరీ జరిగింది, పోటు తవ్వకాలు జరిగినాయి, రమణ దీక్షితుల్ని బేస్ చేసుకొని ఆన్ బిహాఫ్ ఆఫ్ రమణ దీక్షితులు గారు నేను కేసు వేయటం అంటే గవర్నమెంట్ మీద అసమాషి విషయమా? మీరు చెప్పండి. కాగ్ రిపోర్ట్ తీసుకొని హైకోర్టుకు పోయినా అవకతవకలు జరుగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టులో మట్టి తీసేదానికి 11,000 రూపాయలు బిల్లు చేస్తున్నారు. మిషనరీ కొనుగోలులో కొన్ని 100 కోట్ల రూపాయల చేతులు మారినాయి. నేను హైకోర్టులో కేసు వేసిన, అన్నదాత సుఖీబా పశు కుంకుమ చంద్రబాబు నాయుడు మీద కేసు వేసినాను. 3 కేసులు పడినాయి, మొత్తం 8 కేసులు ఫైల్ చేశాను. చంద్రబాబు నాయుడు కదా ముఖ్యమంత్రి అప్పుడు. ఇదే ఫైటింగ్ ఆ రోజు కూడా చేశాను నేను. మరి ఏం బీకాడు? అంటే ఇప్పుడు మీరు మీరు లీగల్గా ఫైట్ చేయడం వేరు, ఇప్పుడు మీరు చేస్తున్న మాటలు కొన్ని ఉన్నాయి కదా, అవన్నీ ఆల్రెడీ టీడీపీ వర్గాల్లో చాలా వాళ్ళు బలంగా నాటుకున్నాయి. వాళ్ళు ఒకవేళ అంటే టీడీపీ నాయకులు చాలా మంది అంటుంటారు, మీరు ఏదైనా వీడియో పెట్టినప్పుడు కింద కామెంట్స్ లో చదువుతూ ఉంటాను నేను. లైక్ ఇప్పుడు అంకుశం సినిమాలో రామరెడ్డి గారిని లాక్కొని రోడ్డు మీద కొడతారుగా, అలా కొడతాం బోరగడ్డ నీళ్ళు. నెక్స్ట్ 24 తర్వాత పాయింట్ బ్లాంక్ లో బుల్లెట్ దిగుద్ది ఒకడికి. టచ్ చేసి చూడమని చెప్పండి. ఒకటే విషయం చెప్తున్నాను, రౌడీయిజం వద్దనుకొని ఫ్రాక్షనిజం వద్దనుకొని మెలకుండా కూర్చున్నా నేను. మొన్న నా ఆఫీసు 1 లీటర్ 2 లీటర్ల పెట్రోల్ తీసుకొచ్చి ఏదో మా బయట ఉన్న పార్కింగ్ ప్లేస్ తగలబెట్టారు. నక్కానంద బాబు ఇల్లు తగలబెట్టగలను నేను, చంద్రబాబు నాయుడు ఇల్లు తగలబెట్టగలను, కోటమిరెడ్డి గారి కుప్ప కూల్చగలం. అంటే ఎందుకు ఊరుకున్నామంటే వాళ్ళకి పోయే కాలం దగ్గర వచ్చింది. వాళ్ళకి ఒక అవిశ్వాసం అనేది బాగా చంద్రబాబు నాయుడిని రెచ్చగొడుతుంది. చంద్రబాబు నాయుడు ఈ మధ్య బూతులు మాట్లాడుతున్నాడు, ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడాల. అంటే ఏంటి? చంద్రబాబు నాయుడికి తెలుసు జడ్పీటీసీ ఎంపీటీసీ కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడైతే కుప్పం కూడా చేజారిపోయినాయో రాయలసీమలో, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి టికెట్ ఎక్కడి నుంచి పోటీ చేయాలని ఎత్తుకుంటున్నాడు. తిరుపతికి రావాలా, లేదంటే మళ్ళీ ఇంకేటన్నా పోవాలా, గుంటూరు నుంచి పోటీ చేయాలా,
కుప్పంలో నుంచి చంద్రబాబు నాయుడు పోటీ చేసే రేపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దెబ్బకి మిథున్ రెడ్డి దెబ్బకి మొత్తం కుప్పం కోటలు బీటులు వాలే పరిస్థితి. రేపు రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ చాప్టర్ క్లోజ్ అయిపోయిందని అచ్చెన్నాయుడే చెప్పాడు. పార్టీ లేదు, బొక్క లేదని. ఈరోజు టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలు కొంతమంది చంద్రబాబు నాయుడే మంచోడైతే, వాడి పరిపాలనే బాగుంటే ప్రజలు 23 సీట్లు ఎందుకు కూర్చోబెట్టారు? నువ్వు తోపువు కదా, 30 years ఇండస్ట్రీ కదా. మరి నువ్వు బిల్ గేట్స్కి ప్లస్ చాలామంది పెద్దోళ్ళకి నువ్వు ఏదో సూక్తి ఏదో చెప్పానని చెప్తావు, మైక్రోసాఫ్ట్ నేనే తీసుకొచ్చానని చెప్తాడు, గూగుల్ పిచ్చేని నేనే పంపించానని చెప్తాడు. ఇవన్నీ చేసినోడి నువ్వు ప్రజలు నిన్ను ఆదరాభిమానాలతో ఆదరించాలి కదా. ఏం చేసావు నువ్వు? ఎస్సీలు తిట్టావు, ఎస్సీ కులంలో ఎవడు మాత్రం పుట్టాలనుకుంటారన్నావు, బీసీలను ఎగిరేరి కాళ్ళతో దండించావు, వార్నింగ్ ఇచ్చావు మాట్లాడొద్దండి మీ కథ తేల్చేస్తానని, మైనార్టీలని కొట్టావు, చంపించావు మైనార్టీలని. రెడ్లనైతే ఆ పట్టాల శ్రీరామ్ గారు ఎంఆర్ ఆఫీస్కి పిలిపించి మర్డర్ చేయించాడు. వాడంతా వాడు బచ్చాగాడు, పరిటాల గాడు, వాడు శ్రీరామ్ గాడు. పరిటాల రవి గారి మీద గౌరవం ఉంది. పరిటాల రవి కొడుకుని చెప్పుకొని అంటే చెట్టును చూపించి కాయలమ్ముకునే బ్యాచ్ ఇదంతా. పిల్లలు చంపేస్తారు వాడిని తలుచుకుంటే, పిల్లలు చంపేస్తారండి. మన హరికృష్ణారెడ్డి పోయాడు, ఏమైంది? ఏం పోలేరా? ఈ రోజుల్లో ప్రతి ఒక్క నా కొడుకు తెగిడిచిన నా కొడుకే. నువ్వు తోపు అయితే నీ తలదన్ని నీకు తురుం తోపులు అనిపించే పరిస్థితులు ఉండే ఈరోజు. ఇలాంటి వ్యక్తుల్ని లైక్ ఇప్పుడు బూరగడ్డ అనిల్ని లేకపోతే ఈ హరికృష్ణ లాంటి వ్యక్తుల్ని జగన్ రెడ్డి గారు కావాల్సినగా జనాల్లో వదిలారని చెప్పేసి కూడా అంటుంటారు. లైక్ ఇప్పుడు ఎవరన్నా జగన్ గారిని యాంటీగా ఏమైనా మాట్లాడితే ఇలాంటి వ్యక్తుల్ని పంపించి కొంచెం వాళ్ళకి భయం అంటే ఏంటో నెక్స్ట్ టైం మాట్లాడకుండా చేయాలని ఒక వాతావరణం క్రియేట్ చేస్తున్నారనిపించట్లేదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వదలాల్సిన అవసరం లే. జగన్మోహన్ రెడ్డి గారు ఆపారు కాబట్టి ఈ నా కొడుకులందరూ బతికి బట్ట కట్టారు, లేదంటే ఇలా పీకలు ఎప్పుడో తెగిపోయింది. రాసి పెట్టుకోండి. ఆపారు. జగన్మోహన్ రెడ్డి గారు వాయిలెన్స్, ఫ్రాక్షన్, రౌడీజంకి నా పరిపాలనలో తావులేదు. మా ముందే చెప్పాడు డీజీపీ గౌతమ్ సవాంగ్కి గవర్నమెంట్ వచ్చిన కొత్తల్లో. ఎవడైనా సరే, మా బంధువులైనా సరే తోక జాడిస్తే ఎత్తిపెట్టి లోపలేమని. దానికి ఉదాహరణ మీకు ఒకటి చెప్తా. వైఎస్ కొండారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి కజిన్ బ్రదరు. పార్టీలో కీలక బాధ్యతలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దగ్గర నుంచి తీసుకున్న వ్యక్తి. చక్రాపేట మండలం ఇన్ఛార్జి. సోయానా చిన్నాయన కొడుకు. ఆయన మొన్న ఈ మధ్య ఏదో ఒక దందా ఏదో చేశాడని చెప్పి ప్రూవ్ అయితే ఎత్తిపెట్టి తీసుకుపోయి లోపలేసినారా లేదా? సాక్షిలో కూడా ఎత్తిపెట్టి చూపించారు లేదా? చూపించారు. మరి అట్లాంటి వ్యక్తుల్ని సొంత అన్నగా ఉన్న కొండారెడ్డిని తీసుకుపోయి బొక్కలో నూకితే బయట వాళ్ళు ఎవడన్నా తప్పు చేస్తే ఊరుకుంటాడా? ఇవ్వాలా? సో మీ బ్యాక్ ఎండ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు లేరు. పోనీ మీ వెంట ఉండి నడిపిస్తుందంతా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటారు కానీ. సజ్జల రామకృష్ణారెడ్డి అంతా నేను ఎప్పుడు మాట్లాడలే. ఎప్పుడో 2-3 సార్లు కలిస్తే ఫోటోలు ఏదో తీశారు. మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా క్లోజ్, అస్సలు సంబంధమే లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీలో నేను స్ఫూర్తిదాతగా తీసుకున్న వ్యక్తి ఒకే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మిగతా ఎవరితోనూ మిగతా వాళ్ళందరూ నా దృష్టిలో జీరో. నంబర్ 2 లేదు, నంబర్ 3 లేదు, ఎవడు లేడు. నాకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వన్ మ్యాన్ ఆర్మీ. హీఈస్ వన్ మ్యాన్ ఆర్మీ ఆల్వేస్. జగన్మోహన్ రెడ్డి గారిని స్ఫూర్తిదాతగా తీసుకున్నా. ఆయన్ని చూసి రాజకీయాల్లోకి వచ్చా. ఆయన్ని చూసి న్యాయంగా పోరాటం ఇలా చేయాలని చెప్పి డిసైడ్ అయిపోయినా. 16 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత ఎంతమంది తలలు తెగాల చెప్పండి? ఆయనకున్న బ్యాక్గ్రౌండ్కి కడప జిల్లాలో చెయ్యి ఎత్తితే మొత్తం కృష్ణానదిలో నెత్తురై పారేది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజశేఖర రెడ్డి గారితో పాటు ఉన్నోళ్ళు కూడా వెన్నుపోటు పొడిచారు. వాళ్ళందరూ బతికి బట్ట కట్టినారంటే రాజారెడ్డి తాతని నేనే చంపింది, రాజారెడ్డి గారిని నేనే చంపిందని ఒప్పుకున్న పార్థసారథి రెడ్డి ఇంకా బతికి ఉన్నాడా లేదా? ఎక్స్ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి బతికి ఉన్నాడా లేదా? నేనేం చెప్తున్నానంటే సో ఆయన ఎంకరేజ్ చేయడు. జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు బ్రతుకు తెరువు కోసం ఆపర్చునిటీస్ని కల్పించే వ్యక్తి. ఫ్రాక్షనిజంకి, రౌడీజంకి, దందాలకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎటువంటి తావు లేదు. దానికోసమే మేము వాటన్నిటిని పక్కన పెట్టినాం. అదే చెప్తున్నా. సొక్కా అంటే ఈ సొక్కా కాదు. వాటన్నిటిని మేము కూడా భుజానికి తగిలించుకొని హ్యాంగర్కున్న సొక్కాని తీసుకొని వేసుకొని బయటకు వస్తే నీ గవర్నమెంట్ రావాలేమో, రాదది. కానీ ఇప్పుడు సాయంత్రం లోపు ఒక్కొక్కటి కథ చాప్టర్ క్లోజ్ అయింది. అవుదా? గవర్నమెంట్ ఎవడుతుంది ఇప్పుడు? ఎవరిది నడుస్తుంది? ఏం మనది నడవదా? చెప్పండి. సీఎంని ఒక మాట చెప్పండి. సాయంత్రానికి మరి
కోడి మెడకాయలు దిగిమడి దిగిపోతాయి ఒక్కొక్క నా కొడుక్కి. అవన్నీ వద్దన్నాడు ఆయన. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన రౌడిజం వద్దన్నారు, లేకపోతే ఈ మర్డర్స్, లేకపోతే ఈ కక్షలు ఇవన్నీ వద్దన్నారన్న. బట్ ఆయన మీద అతిపెద్ద ఆరోపణ ఉంది. లైక్ ఇప్పుడు బాబాయ్ మర్డర్ కేసు గురించి డైలీ మనం చూస్తూనే ఉన్నాం, న్యూస్లో చక్కర్లు కొడుతూనే ఉంటుంది 24 గంటలు దాని గురించే డిస్కషన్ ఉంటుంది. మరి దాని గురించి మీరేమంటారు? మరి ఆ మర్డర్ చేపించింది వైఎస్ వివేకానంద రెడ్డి గారి అల్లుడు, వైఎస్ సునీతారెడ్డి భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి. వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఎవరు గవర్నమెంట్ చచ్చిపోయినారు? టీడీపీ, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చచ్చిపోయారు. ఆ రోజు వివేకానంద రెడ్డి గారు రాసుకున్న లెటరు, చనిపోయే ముందు అర్ధస్పృహతో రాసిన లెటర్ని, రక్తమడుగులో రాసిన లెటర్ని ఆ రోజు బయటపెట్టిన సునీతారెడ్డి, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఈరోజు ఆ లెటర్ని బయటకు ఎందుకు చూపించట్లా? మీరు మరీ అదే అంటున్నారు. ఇప్పుడు ఒకవేళ నిజంగా వాళ్ళే చేస్తే వాళ్ళే సుప్రీంకోర్టు దాకా ఎందుకు వెళ్తారు సార్? కేసులో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదండి. దాకా ఎందుకు వెళ్తారు? అది ఎందుకు జరిగింది అంటే మసిపూసి మారేడికాయ చేయడం అంటే ఇదే. మీరు లాయర్ కూడా. అవునండి, చెప్తాను వినండి, నేను చెప్తాను వినండి, సబ్జెక్ట్ చెప్తాను వినండి. దీని వెనకాల చాలా పెద్ద పాయింట్ ఉంది. చెప్పండి. వైఎస్ వివేకానంద రెడ్డి గారికి ద్వితీయ భార్య ఉంది, రెండో భార్య మైనారిటీ ఆమె, ముస్లిం ఆవిడ. అవును. బైపాస్ సర్జరీ చేయించుకొని ఇంటికి వచ్చిన వైఎస్ వివేకానంద రెడ్డి గారికి స్వాగతం పలికి గ్లాసు మంచినీళ్ళు ఇవ్వలేని భార్య కూతురు సునీతారెడ్డి ఈరోజు తండ్రి ఆస్తి కోసం సుప్రీంకోర్టుకు పోయింది. ఆస్తి కోసమా? ద్వితీయ భార్యకి వివేకానంద రెడ్డి గారికి కలిగిన సంతానం వైఎస్ షహెన్షా రెడ్డి. ఆ షహెన్షా రెడ్డి నా రాజకీయ వారసుడు అని చెప్పి వివేకానంద రెడ్డి గారు కుటుంబంలో ప్రకటించిన తర్వాతే వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఓడిపోవడం జరిగింది. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చుట్టుముట్టి 2-3 సంవత్సరాలు స్కెచ్ చేసి చంపడం జరిగింది. వైఎస్ షహెన్షా రెడ్డికి టోటల్ ఉన్న ఆస్తిలో 25% వాటా కల్పించాలని చెప్పి అఫిడవిట్ వీలునామా రాసి సంతకాలు పెట్టాల్సిందిగా హైదరాబాద్ ఆయన పిఏతో పంపిస్తే వాళ్ళు దాన్ని నిరాకరించారు. వివేకానంద రెడ్డి గారికి కుమారులు లేరు. రాజకీయ వారసత్వం ఎవరికైనా ప్రకటించేది ఉంటే ఆయన రాజకీయ వారసుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఇప్పుడు ఆయన వృద్ధాప్యంలో ఉండి బైపాస్ సర్జరీ అయ్యి ఒక ముద్ద వండి పెట్టేవాళ్ళు లేక, కూతురు భార్య చూడక, ఆవిడ వివేకానంద రెడ్డి గారి భార్య కూడా కూతురు దగ్గర ఉంటుంది, ఆ అపోలో హాస్పిటల్ ఏదో పనిచేస్తుంది డాక్టర్గా. ఈ క్రమంలో ఎవరైనా సరే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం పెళ్లి చేసుకోవచ్చు ఇష్టపడితే. ఆ గైడ్లైన్స్ తీసుకొని ఆయన పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి నచ్చలేదు. వైఎస్ షహెన్షా రెడ్డి పుట్టాడు. వైఎస్ షహెన్షా రెడ్డిని రాజకీయ వారసుడిగా అపాయింట్ చేశారు. ఇప్పుడు చిన్న బాబుని ఇంకా 20 సంవత్సరాల తర్వాత ఎన్ని రోజుల్లో పెరుగుతాడు? వైఎస్ కుటుంబంకున్న చరిష్మా ఈ రోజు 2 ముఖ్యమంత్రులు వైఎస్ కుటుంబంలో, రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు కూడా ఉండరు. వాట్ ఎవర్. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే అది మీరంటే చెప్తారు వివేకానంద రెడ్డి గారు ఉండరని. ఏమో తర్వాత ఉండనియండి, ఏమో దేవుడు ఆయుష్ ఇచ్చి 90 సంవత్సరాలు బతుకుతాడేమో ఆయన. ఇంకొక 20 ఏళ్ళు అంటే ఆయనకి 90 వస్తాయి. చనిపోయేటప్పటికి 57 ఆయనకి. మరి షహెన్షా రెడ్డి ఫ్యూచర్ బాగుండాలి. ఆయన కడుపును పుట్టాడు కాబట్టి రాజకీయ వారసత్వం ఉంటే రేపు కొద్ది గొప్ప నా పేరు నిలబడతాడు నా కొడుకు. ఇప్పుడు లేక పుట్టాడు, కొడుకు లేడు, కూతురు ఒక్కతే, కొడుకు మీద చాలా హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.